హలో గాయ్స్, నేను ఇప్పుడు బిస్కెట్ ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చెప్తున్నా అండి. కొంచెం షుగర్ పౌడర్ తీసుకోవాలి, కానీ నేను బెల్లం తీసుకున్నా. తర్వాత మైదా ఆట, కొంచెం ఒక గిన్నెలో శనగ ఆట, గోధుమ పిండి తీసుకోవాలి, కానీ నా దగ్గర గోధుమ పిండి లేదు, అందుకే కొంచెం బియ్యం పిండి తీసుకున్నా. తర్వాత బటర్ తీసుకోవాలండి. ఈ మూడింటిని నాలుగింటిని మొత్తం మంచిగా పిండిలో బటర్ని మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత పిండి ముద్దలాగా వస్తుంది. ఇంకొంచెం పొడిగా ఉంటే గోరువెచ్చటి నీళ్ళు కొంచెం కొంచెం చల్లుకొని చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి, కానీ నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదు. చపాతీ ఆటలాగా కలుపుకున్న తర్వాత ఒక 25-30 మినిట్స్ పిండిని ఒక గిన్నెలో పెట్టి క్లాత్తో కప్పేసి పెట్టేయాలి. కప్పేసిన తర్వాత మనం చపాతీ చేసుకున్నట్టు చేసుకొని, కొంచెం మందం చపాతీ చేసుకొని, బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్ తోటి బిస్కెట్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎన్ని బిస్కెట్స్ వస్తే అన్నీ కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టిన తర్వాత ఏదన్నా స్టాండ్ అయినా లేదంటే బాక్స్ అయినా బోర్లో పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత బిస్కెట్ ప్లేట్ని కళాయిలో పెట్టేసేయాలి. కళాయిలో పెట్టేసిన తర్వాత పైనుంచి ఒక పెద్ద ప్లేటు మూత పెట్టేసేయాలి, ఆవిరిపోకుండా. 10-15 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే బిస్కెట్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేస్తాయి. తర్వాత మూత తీసి టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ కూడా అలాగే కాల్చుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా బిస్కెట్ చేసుకోవచ్చండి. నేను ఇది ఫస్ట్ టైం చేశాను, అయినా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తయారు చేసుకొని తినండి. కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ. ఇంకో రెసిపీలో కలుద్దాం. బాయ్.